తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు బలభద్రాపురం భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాల మహనాడ్ జేఏసీ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేట్ వ్యాపార విద్యా సంస్థలు వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. ఈ బంద్లో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. వెళ్ళండి అతనికి చేపివండి. ఇది వేసేసి పోరాటం మా ఎస్సీ మాల వర్గాలకి నాకు న్యాయం కోసం చేస్తామండి. ఎందుకంటే మాకు ఆనాడు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన రాసిన రాజ్యాంగం ఎలాగైతే ఉన్నదో దాన్ని అలాగ అమలు చేస్తే మాకు ఎటువంటి బాధ లేదు. మీకు దీనివల్ల ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మీకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది? మీరు దీనివల్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు? మీరు మాకు నిరసన అంటే దేనికండి, మాకు చదువుకున్న చదువులకి మాకు తగిన ఉద్యోగాలు కానీ తగిన లబ్ధులు కానీ మమ్మల్ని అంతరానిగా తొక్కేయడానికి విమర్శించడానికి మమ్మల్ని కేటాయించడానికి తప్ప ఇది వేరే ఉద్దేశంతో ఏం కాదండి. ఎవరిని ఉద్ధరించడానికి కూడా కాదు. ఇది దీనివల్ల కుల భేదాలు బాగా సృష్టించడానికి. అంటే ఇలా వర్గీకరించడం మీలో మీకు కక్షలు పెరిగిపోతే తప్ప మీకు ఏ విధంగా ఉపయోగం లేదంట? ఉపయోగం ఉందండి. దీనివల్ల మాకు ఏదైనా ఉపయోగం లేదు. దీనివల్ల ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారంగా అందులో ఉంటే ఇలా చేయొచ్చు. అందులో లేనిది ఇలా కొత్తగా దాన్ని మార్చివేసి దీన్ని ఎస్సీలకి ఇది ఎస్టీ